నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనను తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం నగర కార్పొరేషన్ పరిధి బలగా 10వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. వార్డులలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే వైకాపా నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు చింతాల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ సీర రమణయ్య, వార్డ్ ఇన్ఛార్జీలు, పట్టణ అధ్యక్షులు, నాయకులు, రెడ్డి గిరిజాశంకర్, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్దేశించిన లక్ష్యాలను చిత్తశుద్ధితో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సారవకోట మండలం కలట గ్రామంలోని విజయ గార్డెన్స్ కళ్యాణ మండపంలో టెక్కల డివిజన్లోని తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, ఎస్డిటీలు, ఆర్ఎస్డిటీలు, మండల సర్వేయర్లు, విఆర్ఓలతో రెవెన్యూ అంశాలపై బుధవారం డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వినతులు, 22A నిషేధ భూముల వివరాలు, ఇళ్ల స్థలాల వెరిఫికేషన్ తదితర రెవెన్యూ అంశాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో ఎంతవరకు పరిష్కరించినది, పరిష్కారం చూడవలసినవి మండల గ్రీవెన్స్ మానిటరింగ్ అధికారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. విఆర్ఓలు క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారునికి నోటీస్ అందజేసి సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ సహాయ కలెక్టర్ డి పృథ్వీరాజ్ కుమార్, జిల్లా భూ సర్వే రికార్డుల నిర్వహణ అధికారి కె రమేష్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశక్తి పంచాయతన త్రిరాత్రి మహాయాగం ఉత్సవ కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవ, క్షీరాభిషేకం సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ నిర్వహించారు. అమ్మవారికి గ్రామ ప్రదక్షిణ, తిరువీధి మహోత్సవం, అనుజ్ఞ మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, కుశ్చత్రయం, దీక్షా రక్ష కంకణధారణ, పంచగవ్య ప్రాసన, అఖండ దీపారాధన, మాతృ కార్కార్చన, ఋత్విక్ వరుణ, యాగ సంకల్పం, వాస్తు, ఏగిని, క్షేత్రపాలక, నవగ్రహ సర్వతో, భద్రమండపారాధన, చండీయాత్ర, శ్రీ సంతోషిమాత కలశస్థాపన, అర్చనలు, అభిషేకములు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. వేద పండితులు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నగరంలోని స్థానిక విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ లబ్ధిదారులకు సీఎం సహాయ నిధిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే పేదలకు సాయం అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో లబ్ధి పొందాయని, ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రాణాపాయంలో ఎవరున్నా సరే వైద్య చికిత్స అవసరమని గుర్తించిన ప్రజా ప్రభుత్వం ఎల్ఓసీల జారీని వేగవంతం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పేద ప్రజలకు భరోసా అని, సీఎం సహాయ నిధిని వైద్య నిమిత్తం ఖర్చు చేయాలని, పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరమన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, నగర, మండల, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఆముదాల వలస మండలం టి జొన్నవలస గ్రామంలో గురువారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి జొన్నవలస గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, నోక కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ సనపల్లి ఢిల్లీ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, గ్రామ టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గడచిన 3 దశాబ్దాల కాలం నుండి శ్రీకాకుళం జిల్లాలో విరామం లేకుండా నిత్యం సామాజిక సేవలు అందించే ఏకైక వ్యక్తి గేదెల ఇందిరా ప్రసాద్ అని స్టార్ వర్కర్స్ క్లబ్ ప్రతినిధులు పిజి గుప్తా,
పివి రవిశంకర్, ఎస్ జోగినాయుడులు కొనియాడారు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవకులు ఇంద్రప్రసాద్ 78వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మొక్కలను నాటారు. అనంతరం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అంతా కలిసికట్టుగా సత్కరించారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే నానుడికి అర్థం పట్టేలా ఇంద్రప్రసాద్ నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా కళాశాల ఆవరణలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసి యువతకు దిక్సూచిగా నిలిచారని, ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రచ్చబండను నిర్మించి అందరూ విద్యార్థులకు, నడక సంఘాల సభ్యులకు చక్కని విశ్రాంతి కల్పిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, బి దేవిప్రసాద్, గోలి ఉమామహేశ్వరరావు, సంతోష్, జేసీ పట్నాయక్, జ్యోతి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్లతో జూలై 9వ తేదీన జరిగే జాతీయ సమ్మెకు జయప్రదం చేయాలని కార్మిక కర్షక సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ట్రేడ్ యూనియన్ల జిల్లా స్థాయి సంయుక్త సమావేశం క్రాంతి భవన్లో జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రైతుల, వ్యవసాయ కార్మికుల, రైతుల రుణాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ రైతు పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మిక చట్టాలను రద్దు చేయాలన్నారు. లేబర్ కోడ్లు అమలు వల్ల కార్మిక వర్గ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, వెట్టి చాకిరీకి, బానిస విధానానికి కార్మిక లోకం బలైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు తాండ్ర ప్రకాశ్రావు, కె మోహన్ రావు, పోలాకి ప్రసాదరావు, పి తేజేశ్వరరావు, పొందూరు చందర్రావు, డి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. అరసవల్లిలో ఈరోజు సుపరిపాలన కార్యక్రమం స్థానిక నాయకులతో రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగింది. తెలుగుదేశం యువ నాయకులు రాయపిల్లి అర్జున్, ఒంగటి పాపారావు, దండాసి జ్యోతి భాస్కర్, ఒంగటి రామ్మోహన్, యూనిట్ ఇన్ఛార్జ్ ఒంగటి పుష్ప, టోక్రా మహిళలు, శ్రీశైన వీధి యువత మహిళలు, అరసవిలి రైతులు, గ్రామ పెద్దలు, యువత మహిళల సంక్షంలో ముందుగా అరసవిలి శ్రీశైన వీధి గల సంపతి వినాయక టెంపుల్లో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఒంగటి రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను వివరించారు. స్థానికంగా ఉన్న పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రాయపిల్లి అర్జున్, ఒంగటి పాపారావు, ఒంగటి రామ్మోహన్, దండాస్ జ్యోతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. పలు గ్రామాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం వితంతు పెన్షన్లు నిలిపివేసిందని, వాటిని మంజూరు చేయాలని కోరగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వితంతు పెన్షన్లు అందిస్తామని మంత్రి తెలిపారు. మాజీ శాసన మండలి సభ్యులు బి విశ్వప్రసాద్, చౌదరి బాబ్జీతో 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలోని సంక్షేమ, విద్య, ఆరోగ్య పరిస్థితులను నేరుగా సమీక్షించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెడ్కర్ బుధవారం ప్రత్యేకంగా పర్యటించారు. కొత్తూరు మండలం నవతల గ్రామం వద్ద పాఠశాల విద్యార్థులు కనిపించడంతో తన వాహనం నిలిపి వారితో కలిసి గ్రామం వరకు నడిచారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలిశారు. ఈ సందర్భంగా తల్లికి వందనం సౌకర్యం అకౌంట్లో పడుతుందా, పిల్లలకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు అందుతున్నాయా, పాఠశాల ఎంత దూరంలో ఉంది వంటి ప్రశ్నలు వేయడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలుపై నేరుగా అభిప్రాయాలను సేకరించారు. తల్లిదండ్రులు కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా స్పందించారు. అనంతరం సారవకోట మీదుగా ప్రయాణిస్తున్న కలెక్టర్ మార్గమధ్యంలో బొంతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందితో సమీక్షించి ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రత తప్పనిసరి అని స్పష్టం చేశారు. మాన్సూన్ సీజన్ దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెచ్ఎర్లను విద్యా హబ్గా అభివృద్ధి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే నడికుడి ఈశ్వర్రావు మంగళవారం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రణస్థలం మండలంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి వేగం పంచాల్సిన అవసరం ఉందని, నిరుద్యోగ యువతకు ఉపయుక్తంగా ఉండే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే IIIT అంబేద్కర్ యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలల విలీనంతో తలెత్తుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ను ఎచ్చెర్ల నియోజకవర్గ పర్యటనకు రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం జరిగిందని, ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండల పరిధిలో పలు గ్రామాలకు అనుసంధానంగా రహదారులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలను ఆయన చేతుల మీదుగా చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పల్లెలకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రాధాన్యతనిస్తుందని, అందులో భాగంగానే మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి పరిధిలో విస్తృతంగా పర్యటించారు. గడిచిన 5 ఏళ్లలో కేసులు తప్ప అభివృద్ధి, సంక్షేమం అనే మాట ఎక్కడా కూడా లేదని విమర్శించారు. ఏ శాఖ చూసినా అప్పులు తప్ప మరేమీ లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో పండగ వాతావరణం వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో PSCS మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, రహదారులు మరియు భవనాల శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పాత శ్రీకాకుళం సిరిమానో కమిటీ సభ్యులు బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సిరిమానో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్కు పుష్పగుచ్చం, సాల్వతో సత్కరించిన కమిటీ సభ్యులు ముఖ్య శాఖల సమన్వయంతో సంబరాలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సిరిమానో సంబరాలు సజావుగా ముగిశాయని తెలిపారు. కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. తరువాత ఎస్పీని కలిసి పోలీసులు ఇచ్చిన సూచనల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల భద్రతకు పెద్దగా ఇబ్బంది లేకుండా ఉత్సవాలు నిర్వహించగలిగామని కమిటీ సభ్యులు వివరించారు. ఎస్పీ కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చిన పోలీసుల సహకారంతో సిరిమానో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. కలెక్టర్ ఎస్పీని కలిసిన వారిలో కమిటీ అధ్యక్షుడు డిపి దేవ్, ముఖ్య సలహాదారు రామలింగేశ్వర స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క శంకర్రావు, కార్యదర్శి మావూరు శేఖర్, కల్లేపల్లి సోంబాబు, కర్రి రంగాజీదేవ్, అదపాక రాంబాబు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం IIITలో నూజివీడు ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నుండి విద్యార్థులు, తల్లిదండ్రులకు అన్ని రకాలుగా సదుపాయాలను కల్పించారు. ముందస్తుగా ఏర్పాట్లో భాగంగా విద్యార్థులకు టోకెన్ ఇచ్చి కౌన్సిలింగ్ కేంద్రంకు అనుమతించారు. కుల ధృవీకరణ పరిశీలన, అకాడమిక్ ధ్రువపత్రాలు, ఫీజు చెల్లించడం వంటి సమాచారం ఆన్లైన్లో పొందుపరచడం, సర్టిఫికేట్ సేకరణ చేసి విద్యార్థులు ప్రవేశం కల్పించారు. RGUKT అడ్మిషన్స్ కన్వీనర్ రిజిస్ట్రార్ డాక్టర్ అమరేంద్ర కుమార్, డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, కోఆర్డినేటర్లు ప్రవేశం పొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియకి 100 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. కౌన్సిలింగ్ కన్వీనర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ IIITలో ప్రవేశంకు ఈ నెల 2న కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించామని, గురువారం ముగుస్తుందని అన్నారు. IIITలో మొదటి రోజు పిలిచిన వారి సంఖ్య 517, హాజరైన వారి సంఖ్య 437 అని, అందులో అబ్బాయిలు 127, అమ్మాయిలు 310 ఉన్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్కి వచ్చే విద్యార్థులు శ్రీకాకుళం క్యాంపస్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ 2వ రోజు కూడా నూజివీడులో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో RGUKT అధికారులు, సహ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. రైతులకు విత్తనాలను సత్వరమే పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ ఆదేశించారు. రైతులకు విత్తనాల సమస్య రాకుండా చూసుకోవాలని తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వరి విత్తనాల పంపిణీ గురించి కలెక్టర్ వ్యవసాయ శాఖ జేడీని అడగగా ఖరీఫ్లో ముఖ్య పంటైన వరి 33,622 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి తెలిపారు. పచ్చి రొట్టె విత్తనాలు 1,520 క్వింటాల పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 1000 పచ్చిరొట్ట విత్తన కిట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. యూరియా, DAP తదితర ఎరువులు ఖరీఫ్ సీజన్ నిమిత్తం 69.05 మెట్రిక్ టన్నులు కావాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపడమైందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా, DAP వంటి ఎరువులు 13,495 మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. రైతుల అవసరాల నిమిత్తం ఎరువులు అందుబాటులో ఉంచడమైందని అన్నారు.
పొలం పిల్లోస్తోంది ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. శ్రీకాకుళం, గారా మండలాల్లో ఏరియా యాక్షన్ ప్లాన్ గత ఏడాది వివరాలను రైతులను అడిగి తీసుకోవాలన్నారు. సజ్జలు, మొక్కజొన్న, రాగి, అపరాలు, వేరుశనగ, నువ్వులు, పత్తి, గోగునార, చెరకు రైతులకు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి కలెక్టర్కు వివరించారు. వ్యవసాయ రంగంలో జీడీపీ వృద్ధి, క్రాప్ ఇన్సూరెన్స్ తదితర వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ ఎంఐపీ ఉప సంచాలకులు శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడీ కె రాజగోపాల, మత్స్యశాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి, మత్స్యశాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ ఏపీ ఎంఐపీ డీడీ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడీ కె రాజగోపాల్, వ్యవసాయ శాఖ ఏడీలు తదితరులు పాల్గొన్నారు. త్రిఫల చూర్ణాన్ని దశాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డెన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఈ ఆయుర్వేద మూలిక మెడిసిన్ వాడితే మలబద్ధకం, కంటి సంబంధ సమస్యలు, జుట్టు రాలడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కడుపులో నుండి నులిపురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుంది. అత్యంత సమర్థవంతంగా పనిచేసే త్రిఫల చూర్ణాన్ని లేదా త్రిఫల మాత్రలను వాడడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలామంది నమ్ముతుంటారు. కానీ మోతాదుకు మించి త్రిఫల చూర్ణం తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మౌలిక ఔషధంగా పనికిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తులు త్రిఫలాన్ని అధికంగా తీసుకుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. ఎందుకంటే మధుమేహం మందులతో కలిపి త్రిఫల తీసుకోవడం ద్వారా హైపోగ్లైసిమియా వస్తుంది. అంటే రక్త ప్రవాహంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. ఇందువల్ల మధుమేహ రోగులు త్రిఫల తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. త్రిఫల సైటోక్రోమ్ P450 అనే ముఖ్యమైన కాలేయ ఎంజైమ్ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మోడర్న్ మెడిసిన్ లేదా అల్లోపతిక్ మెడిసిన్ సరిగ్గా జీర్ణం కావడంలో సమస్యలు వస్తాయి. కేవలం అల్లోపతి మందులపై కాకుండా మిగతా మెడిసిన్స్పై కూడా త్రిఫల ప్రభావం చూపుతుంది. ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరోచనాలు, రక్త విరోచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. త్రిఫలలోని ఒకటైన కరక్కాయ గర్భిణిలో అబార్షణకు దారితీస్తుందని చెబుతుంటారు. అందుకే గర్భవతులు దీనిని వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆయుర్వేదంలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను ఎన్నో ఔషధ గుణాలున్న రసాయనాలుగా పేర్కొన్నారు. ఈ 3 ఫలాలతో తయారు చేసిన త్రిఫల వాడే ముందు దానిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి ఒక రోజులో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము కంటే ఎక్కువగా త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. త్రిఫల వాడేవారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఈనాటి వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.